నా సన్నిధి వెతుకుడని నీవు సెలవేయగా యెహోవా నీ సన్నిధిని నేను వెదికెదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి మనం అడుగుతాము, ఏం చేస్తామండి? పాస్టర్ గారి మీద వదిలేస్తాం. పాస్టర్ గారు నాకు బాగా ఏంటంటే నాకు ఒక జాబ్ కావాలి అంటాం. ఎక్కడ ఎదుగుతారండి? పాస్టర్ గారికి చెప్తారు కానీ ఏం చేస్తారండి? ఇక వదిలేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేయరు, వెదకరు, దేవుని సన్నిధికి రారు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ లోకంలో నాకు ఏమీ అక్కర్లేదు, కానీ నీ యొక్క సన్నిధి ఉంటే నాకు చాలు, మిగతావన్నీ నా వెంట వచ్చేస్తాయ్యా, ఆ యొక్క వరాన్ని నాకు ఇయ్యయ్యా అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది వరాలు అడుగుతారు కానీ ఎక్కడెక్కడో అడుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క వరాలు రావండి. దేవుని సన్నిధికి ఒక భక్తుడు పాట పాడుతూ ఉంటాడండి. ఎక్కడెక్కడో వెతికాడంట, ఎన్నో చోట్ల వెతికాడంట, అయినప్పటికీ ఎక్కడ కూడా దొరకలేదంట. శాంతి సమాధానం కోసం వెతికాడంట ఎక్కడెక్కడో. అయ్యా, ఈ కాలంలో చాలామంది ఎంత ధనమున్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఒకటి మాత్రము కరువైపోతుంది. ఏంటంటే శాంతి, సమాధానము, నెమ్మది. పొద్దున్న లేస్తే జాబ్ భయం, పొద్దున్న లేస్తే ఫైనాన్షియల్గా భయం, పొద్దున్న లేస్తే ఏంటంటే ఆరోగ్యపరమైన భయాలతో చాలామంది అశాంతితో ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిని వెతికినట్లయితే ఏం జరుగుతుందంటే చాలా ఏంటంటే మనకి నెమ్మది కలుగుతుంది. దావీదు భక్తుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క సన్నిధిని వెతికాడు కాబట్టి ఆయన యొక్క జీవితంలో నెమ్మది కలిగింది.